హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను నాకు ఎంతో ఇష్టమైన స్వీట్ డబుల్ కా మీఠా. దీనికోసం మనం బ్రెడ్ స్లైసెస్ని ప్యాన్ మీద దోరగా ఫ్రై చేసుకోవాల్సి వస్తుందండి. ఆ తర్వాత బాండీ తీసుకుని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఘీ అనేది వేసుకోవాలండి. తర్వాత దీనిలో కాజు అనేది ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం నెయ్యి అనేది ఎక్కువే పడుతుందండి. సో నెయ్యి తగులుతూ ఉంటే దాని టేస్ట్ అనేది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. నేనైతే కాజు ఒకటే వేస్తున్నాను. కిస్మిస్ ఇంకా బాదాం, పిస్తా అన్నీ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని పక్కకి తీసేసుకోవాలి. ఆ తర్వాత అదే నేతిలో 1 కప్ షుగర్ వేస్తున్నానండి. ఇలా గీలో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే డబుల్ కా మీఠాకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి. అస్సలు పచ్చి స్మెల్ అనేది ఉండదు. మనకి బయట దొరికే స్టైల్లోనే ఉంటుంది ఇది కూడాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇది పంచదార కరగడానికి మనకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ సిరప్ అనేది రెడీ అవ్వాలండి. రెడీ అయిన తర్వాత 2 యాలకులను బాగా దంచి ఇందులో వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం కాల్చుకున్న బ్రెడ్ ఉంది కదండి, దాన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుని దీంట్లో వేసేసుకోవాలి. షుగర్ సిరప్లో షుగర్ అంతా బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలండి. వీటిని మరి చిన్న ముక్కల కింద చేస్తే బాగా స్మాష్ అయిపోతాయి. ఇలా మీడియం సైజులో చేసుకుంటే మనకి లాస్ట్కి స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా వస్తుందండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం చేయవలసిన పని ఏంటంటే ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఖచ్చితంగా మనకి బయట దొరికే డబుల్ కా మీఠా లాగా ఉంటుందండి. ఇప్పుడు ఇది నాట్ ఓన్లీ షుగర్, మిల్క్ కూడా యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిల్క్ అనేది బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ వరకు మనం క్లోజ్ చేసి వదిలేయాలండి. సిమ్లో పెట్టాలి, స్టవ్ అనేది మర్చిపోవద్దు, లేదంటే అడుగున మాడిపోతుంది. ఇదిగో చూసారు కదండి, 5 మినిట్స్కి మొత్తం డ్రైగా తయారైపోయింది. ఇప్పుడు మనకి ఎలా కావాలంటే అలాగా దీనిని స్మాష్ చేసుకోవాలంటే కొంచెం స్మాష్ చేసుకోండి, లేదంటే అలాగే వదిలేయచ్చు కూడా. నేనైతే కొంచెం స్మాష్ చేస్తున్నానండి, తినేటప్పుడు బాగుంటుందని. సో అంతేనండి, రెడీ అయిపోయింది మన డబుల్ కా మీఠా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలండి. దీనిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి డబుల్ కా మీఠా అండి, తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. దీనిని బ్రెడ్ హల్వా అని కూడా అంటారు. సో నాకైతే చాలా ఫేవరెట్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మనకి బయట దొరికే డబుల్ కా మీఠా లాగే ఉంటుంది. ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. దీనిని అందంగా డ్రై ఫ్రూట్స్తో అలంకరించుకుని వేడివేడిగా తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.